about Rayalaseema lift irrigation scheme and the proposed Karnataka project in Tungabhadra. We are bitterly opposing both legally and every way. Definitely we will take it up seriously. Thank you. Samsarao garu. థ్యాంక్ యూ సార్. ఈరోజు జరిగే చర్చకి సంబంధించి పోతిరెడ్డిపాడు ఆనాడు 11,000 క్యూసెక్స్ ఉన్న దాన్ని 44,000కు పెంచిన సందర్భంలోనే దీనికి బీజం పడింది. ముఖ్యంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చాలా నాకు బాగా గుర్తు. ప్రధానంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు, రైతు సంఘాలు చాలా ఆందోళన కూడా చేశారు. రాజకీయ పార్టీలు కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. అల్టిమేట్గా రాజశేఖర రెడ్డి గారు అందరిని కన్విన్స్ చేసి 44,000 క్యూసెక్స్ తీసుకెళ్లే విధంగా ఒప్పందం చేసినట్లుగా నాకు గుర్తు. అదే సందర్భంలో ఆ ప్రభుత్వంలో బిగినింగ్లో 2004 ఆ ఎన్నికల్లో ఐ థింక్ టీఆర్ఎస్ కూడా కలిసే ఉన్నట్లు ఉంది కాంగ్రెస్తో. కాంగ్రెస్సు టీఆర్ఎస్ కలిసి ప్రభుత్వంలో హరీష్ రావు గారు కూడా మంత్రి అప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు. పోతిరెడ్డిపాడుకు సంబంధించి మాత్రం అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ అందరు కలిసే ఉన్నారు. ఓకే, మొత్తం మీద అయితే ప్రభుత్వంలో ఉన్నారు. అంటే మంత్రివర్గంగా రిజైన్ చేశారేమో, అంటే దానిలో ఉన్నారు, ఎమ్మెల్యేస్గా ఉన్నారా, అవి కూడా రాజీనామా చేశారు. అదే నాకు అది గుర్తు. అందువలన అంటే ఇంతకుముందు అప్పుడు మీరే ఉన్నారు కదా, మీరే చేశారు కదా అని అంటుంటాను. అందుకని నేను కొద్దిగా గుర్తు చేస్తున్నాను. క్యాబినెట్ లేకపోయినా మొత్తం మీద మీ సెంట్రల్ గవర్నమెంట్లో అవును అక్కడైనా ఫైట్ చేయాలి కదా. సరే, అందువలన ఆ విధంగా అక్కడ అప్పుడు అందరూ పలు రీజన్స్తో కన్వీనియంట్గానే చివరికి అంగీకరించారు 44,000 క్యూసెక్స్కి సంబంధించి. ఆ బ్యాక్గ్రౌండ్లోనే నేను అనుకుంటున్నాను. తర్వాత 2010 ఆ ప్రాంతంలో కూడా ఇటు రాయలసీమ ఈ పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఆ గొడవలు అప్పటికి మొదలైనవి. 2014లో విభజన చట్టంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కృష్ణా గోదావరి జలాలపైన వాటిని పర్యవేక్షణ చేయటం కోసం ఆనాడే 2014 విభజన చట్టంలోనే ఈ ప్రొవిజన్ పెట్టారు. కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ పేరుతో కానీ, అటు గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ పేరుతో కానీ. అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు? అప్పుడు సరే మనం తెలంగాణ వస్తేనే చాలు అని అనుకున్నామా? భవిష్యత్తు ఊహించలేదా? ఆనాడే దాన్ని గట్టిగా ఇప్పుడు మనం ఏదైతే రిజల్యూషన్ పెట్టాలనుకుంటున్నామో 2014లో విభజన చట్టంలోనే పెట్టినప్పుడు దాన్ని ఎందుకు వ్యతిరేకించలేకపోయారు అనేది ఇవాళ మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.